హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పానకాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. ఈ పానకం ఎంతమందికి తెలుసో కమెంట్లో కమెంట్ చేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. బియ్యం పిండిని లాగా కలుపుకోవాలి. ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఇది దోశల్లోకి చాలా బాగుంటుందండి. చట్నీలు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కాస్త ఉప్పును వేసుకుంటున్నాను. బెల్లం నలగొట్టింది ఒక అర గ్లాస్ అంతా వేసుకుంటున్నాను. బెల్లాన్ని బాగా మరగనివ్వాలి. అలాగే 2 యాలక్కాయల్ని ఇలా దంచి వేసుకుంటున్నాను. యాలక్కాయలు మంచి ఫ్లేవర్ ఇస్తాయి. ఇలా బెల్లం రసం అంతా బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని వేసేసుకుందాము. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు గ్లాస్ అన్ని పాలు వేసుకుంటున్నాను. పాలు వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలుపుకుందాము. కాస్త చిక్కబడుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యిని వేసుకుంటున్నాను. పానకంలోకి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. మరొకసారి కలుపుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా అలాగే తీయగా ఉండే పానకం రెసిపీ రెడీ. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింప్లీ థాట్స్ బై అను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.